హాయ్ అండి. వెల్కమ్ టు తెలంగాణ పిల్లర్ వ్లాగ్స్. కరకరలాడే కారపూస అండి. ఈ పిండితో చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఇక్కడైతే సంక్రాంతికి మురుకులు చేసుకోవాలని చెప్పేసి మేమైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. బియ్యము, శనగపప్పు, అలాగే మినప్పప్పు కలిపేసి పిండి అయితే పట్టించుకోవాలి. కావాలనుకున్న వాళ్ళు కొంచెం పుట్నాల పప్పు అనేది కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసేసుకొని మనం మిల్లుకి అయితే వేస్తే పిండి అయితే చాలా స్మూత్గా పట్టమని చెప్పాలి. కొంచెం బరుసుగా వస్తే అప్పాలు అనేవి విరిగిపోతాయి అన్నమాట. ఇక్కడ మొత్తం చల్లించుకోవాలి, ఏమీ రాకుండా చల్లించుకొని పక్కకు పెట్టుకొని ఒక గిన్నెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకొని ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మేమైతే తెలంగాణలో మా స్టైల్లో అయితే ఈ విధంగానే అప్పాలు అయితే చేసుకుంటాము. ఎంతో టేస్టీగా వస్తాయన్నమాట, చాలా బాగుంటాయి. ఈ విధంగా పిండిని మొత్తం కలిపేసుకొని దాంట్లో కారం, ఉప్పు, టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు అయితే కలిపేసుకోండి. ఈ విధంగా అంటే మేము తెలంగాణ వాళ్ళం కాబట్టి ఇలా చేసుకుంటాము. ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి అనవద్దు. ఎందుకంటే పండగలకు అప్పాలు చేసుకునేటప్పుడు ఎవరైనా నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకొని చేసుకుంటారు. ఓకేనా. కారము అలాగే ఉప్పు, కారం ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతేనే టేస్ట్ అనేది వస్తుందన్నమాట అప్పాలకి. ఇందులోనే వాము, అనేది ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ లేదా తిన్నప్పుడు మోషన్స్ అనేవి సరిగా ఎక్కువగా అవ్వడం కానీ అలా ఉంటుంది కదా. అలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి ఇలా వాము అయితే యాడ్ చేసుకున్నాను. ఈ పిండిని పట్టించేప్పుడే దీంట్లో జీలకర్ర, కొంచెం వాము కూడా యాడ్ చేసి పట్టించుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటాయి అన్నమాట అప్పలు. అలాగే నువ్వులు అనేవి అవర్ విష్ అన్నమాట. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకుంటే వేసుకోవద్దండి. ఇలా వేసుకొని పిండికి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెంగా మనం కలుపుకున్నామనుకోండి, ఒక అప్పాలు ఒకలాగా ఉంటాయన్నమాట. టేస్ట్ అయితే డిఫరెంట్గా మారిపోతాయి. అంటే కొన్నిట్లో కారం సరిపోతుంది, కొన్నిట్లలో ఉప్పు తక్కువ అవుతుంది. అలా కాకుండా ఇలా పిండి అంతా మొత్తం కలిసేలాగా చేసేసుకొని ఒకేసారి పిండి కలుపుకుంటే మనకి ఈజీ ప్రాసెస్ అవుతుందన్నమాట. అల్లం చూడండి అందులో పడకుండా ఈ విధంగా చేతిని అడ్డం పెట్టుకొని వేసుకోవాలి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది అందులో పడిపోయింది అనుకోండి, మనకు అప్పాలు ఒత్తేటప్పుడు తొందరగా రాదన్నమాట. అందుకనే ఓన్లీ ఆ పేస్ట్ని రిమూవ్ చేసి వాటర్ని మాత్రమే వేస్తున్నాము. చూడండి పేస్ట్ అనేది ఎంత వచ్చిందో. దాన్ని తీసేసి వాటర్ని మాత్రమే మళ్ళీ ఇంకొకసారి ఆ పేస్ట్ని వాటర్లో యాడ్ చేసి తీసుకోవాలి. ఎందుకంటే ఫ్లేవర్ అనేది పోకుండా, అల్లం వెల్లుల్లి ఫ్లేవర్ అనేది మనకి అప్పలకు పట్టాలంటే వాటర్లో కలిపేసి జల్లించుకొని వేసుకోవాలి. మీకు ఇలా చేతితో రాలేకుంటే టీ జాలి కానీ లేకపోతే ఇంకా మామూలుగా పిండి జల్లిచ్చే జల్లెడ కానీ ఉంటుంది కదా, దాంట్లో అయినా కానీ వేసుకోవచ్చు. వేసుకొని ఈ విధంగా మెల్లిగా కలుపుకోవాలి. మీకు ఇంకా పెద్ద బేషన్ అంటే మేము ఇది బేషన్ అంటాము. బేషన్లో ఇంకా మరింత పిండి పెద్ద బేషన్ ఉందనుకుంటే పిండి అనేది తొందరగా కలుపుకోవాలనుకుంటే కలుపుకోవచ్చు. ఇలా కొన్నిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ మొత్తం పిండిని అయితే కలుపుకుంటున్నాము. ఇలా చూడండి, ఈ క్వాంటిటీలో కలుపుకోవాలి. అంటే మరీ లూజ్గా రావద్దు, మరీ అలా గట్టిగా రావద్దు. ఇక్కడ చూడండి ఏ విధంగా ఉందో వీడియోలో అదే విధంగా కలుపుకోండి. చేతికి పిండి అంటకూడదు అనమాట, అలా ఉండాలి. ఇప్పుడు కళాయిలో ఆయిల్ అనేది వేసుకున్నాము. ఆయిల్ వేసుకొని మేమైతే పెద్ద స్టవ్ మీద చేసుకుంటున్నాము. మామూలుగా అప్పాలు అయితే సంక్రాంతికి చాలా ఉంటాయి కదా. ఒక చిన్న బౌల్లో కూడా కొంచెం ఆయిల్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్న విధంగా గిద్దెలు అంటాం మేమైతే, మురుకులు చేసేవి, ఇలా పెట్టేసుకోవాలి ఆయిల్ వాటికి.
లోపల దాకా అంటే మనకి అప్పాలు వచ్చే హోల్స్ ఎంతవరకు ఉన్నాయో అక్కడి వరకు ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట. ఇలా అప్లై చేసుకొని చూడండి, ఏ మాత్రం చేతికి అంటకుండా చాలా నీట్గా అండ్ మంచి టేస్ట్ తోటి మీరు ఈ విధంగా చేసుకోవాలి అనుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయండి. అండ్ మా తెలంగాణలో అయితే మేమైతే ఈ విధంగానే చేసుకుంటాము. చాలా అంటే చాలా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. మనకి మినప్పప్పు, శనగపప్పు లేదా పుట్నాలు ఈ మూడైనా కానీ యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే శనగపప్పు ఒక్కటి యాడ్ చేసుకున్నా బాగుంటాయి. ఇలా ఫస్ట్ కొంచెం ఒకటి వేసి చూస్తాము అది ఆయిల్ కాలిందా లేదా అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఒత్తేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఆల్రెడీ ఆల్మోస్ట్ టిఫిన్ వరకు అయ్యాయి, పక్కన మీకు వీడియోలో కనిపిస్తూ ఉంది. నేను ఎందుకు తీయలేదు వీడియో అనేది కూడా చెప్తాను. మనం అప్పాలు చేసేటప్పుడు ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయన్నమాట ఫస్ట్లో. అలా అని చెప్పేసి నేను చేసుకుంటూ నేనే తీసుకోవాలంటే కష్టం అవుతుంది కాబట్టి సపోర్ట్ వచ్చిన తర్వాత నేను ఈ అప్పాలు ఏ విధంగా అయ్యాయి అనేది మీకు వీడియోలో చూపిస్తున్నానమాట. ఏ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్లో, అలాగే ఎలా చేసుకోవాలనేది చూడండి. మస్తు అసలు అక్కడ మొత్తం నువ్వులు అలాగే మంచి టేస్ట్ తోటి చాలా బాగున్నాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయనేది చూడండి, చూసి చెప్పండి. మనకు కొంచెం గోల్డిష్లో కావాలనుకుంటే చాలా డార్క్ గోల్డ్లో ఆ విధంగా కాల్చుకోవచ్చు, లేదా ఇలా కాల్చుకోవచ్చు. మేమైతే 2 రకాలుగా కాల్చేసుకొని పెట్టుకుంటాము. ఫైనల్గా మా మురుకులు అయితే ఇవన్నమాట. చాలా బాగా చేసాము, టేస్ట్ కూడా బాగుంది. మీరు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా నా ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.